దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే మేము ఒత్తిడి తేవడం వల్లనే బోర్డు వచ్చిందని బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము లేఖలు రాయడం వల్లనే బోర్డు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ. ఎవరు అన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసుకున్నాడు ఈరోజు తుమ్మల నాగేశ్వర్. ఎడ్ల బండి పోతా ఉంటది, చక్రం తిరుగుతా ఉంటది కదా, దాని మీద తుమ్మల నాగేశ్వర అన్న ఈగ ఆలిందట. ఈగ ఆలి ఆ చక్రం తిరుగుతా ఉంటే అది కూడా గిరగిర తిరుగుతా ఉంటే నేనే తిప్పుతున్నా ఆ చక్రం అనుకున్నదంట. ఈ తుమ్మల నాగేశ్వరరావు వయసు మీద పడ్డ చిలిపి చేష్టలు పోలే. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకన్నా తెలుసా? ఇప్పటికి 3-4 సార్లు వయసు వచ్చిందా నీకు? పార్టీలు మారుతా ఉన్నావు ఇంకా. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇంత ఈయనకంటే ముందు రెండే ఆయన నల్గొండ ఆయన వ్యవసాయ మంత్రి నిరంజన్. వీళ్ళకి సొంత భూములు ఉన్నాయి. వీళ్ళు మినీ కేసీఆర్లు. వీళ్ళు మహబూబ్ నగర్ ఆయనది. అదే గట్లుంటది వీళ్ళ మంత్రులు. వాళ్ళు ఏ జిల్లాలో కూడా తెలియదు మాకు. మళ్ళీ మేము యాక్టివ్ పొలిటీషియన్. వీళ్ళ పోర్ట్ఫోలియోలు తెలియదు, వీళ్ళు ఎడికెళ్ళి వస్తారో తెలియదు. ఈ ఫ్యామిలీ రూల్డ్ పాలిటిక్స్ అంటే గిట్లుంటాయి. వీళ్ళకట వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తారట. బయట మాత్రం వేరే పొలాలలో కోరు, వేరే రైతులను పట్టించుకోరు. కేసీఆర్ బాపతి ఇదంతా. సో సిల్లీ కమెంట్స్, సిల్లీ ఫెలోస్. తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్ లో ఉంటివి, ఉన్నావు బీఆర్ఎస్ లో ఉంటివి. ఎప్పుడు రాయలే లేఖలు? ఇప్పుడే రాస్తావా? అప్పుడు చదువు రాలే? లేదా హరీష్ రావు అగ్గిపెట్ట దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా? ఊకే వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయవా? బీఆర్ఎస్ అంటుంది మేము ఒత్తిడి రావడం వల్లనే అరవింద్ తెచ్చిండేది, లేదంటే మా భయంతో అరవింద్ తెచ్చిండు. అంటే నా చేతి పెట్టి బాండ్ పేపర్ చేతి పెట్టి దిద్దిర్రా?